గురుభ్యో నమః. మరణకారక స్థానం. జ్యోతిష్యంలో మరణకారక స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మరణకారక స్థానం అనేది ఇక్కడ ఒక భావం. ఇక్కడ గ్రహం తన సహజ స్వభావం మరియు శక్తి గుణాలను కొనసాగించలేకపోతుంది. అది ఆ భావం యొక్క బాధ్యతను నిర్వహించడంలో అసమర్థవంతంగా ఉంటుందన్నమాట. మరి మరణం అంటే ఆ పరిస్థితిలో ఉన్నట్లు, నిజంగా డెత్ అని కాదు. మరణం అంటే ఏంటంటే డెత్ లాంటి సిచ్యుయేషన్ అనమాట. మరణం వంటి పరిస్థితుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ కారణంగా ఆ గ్రహం బలహీనంగా మాత్రమే ఉండదు, అలాగే జీవితంలో ఆ భావంతో అనుబంధిత రంగాల్లో సంఘర్షణ బాధను కూడా ఇస్తుంది. శని, సాటర్న్కి యొక్క మరణకారక స్థానం మొదటి స్థానం. లగ్నంలో శని ఉంటే కనుక శనికి మరణకారక స్థానం. మొదటి భావం వ్యక్తి యొక్క ఆరోగ్యము, వ్యక్తిత్వము, ఆత్మవిశ్వాసం మరియు చరిత్రకు ప్రాతినిధ్యం వహిస్తుంది. శని రోగము, బాధ, పాపము, ఆలస్యానికి కారకమైన గ్రహం. అందువల్ల శనిని మొదటి భావంలో ఉన్నప్పుడు తన స్వభావానికి విరుద్ధమైన పని ప్రాంతంలోకి వస్తుంది అన్నమాట, మరియు తన సహజ శక్తిని కోల్పోతుంది. ఫలితంగా వ్యక్తి ఆత్మవిశ్వాసం లేని, ఆందోళనకు గురై బలహీనమైన ఆరోగ్యము మరియు తరచుగా జీవితంతో అలసిపోయిన భావనను అనుభవిస్తాడు. గురు, జూపిటర్ యొక్క మరణకారక స్థానం మూడవ భావం అంటే పోరాట భావం. జనరల్గా మూడవ భావం పరాక్రమ భావం, ధైర్యము, కర్మశీలత సూచిక. గురు జ్ఞానము, ధర్మము, శాంతి మరియు సదాచారం ప్రతీక. అందువల్ల గురు మూడవ భావంలో వచ్చినప్పుడు అది సాహసిక మరియు దాడి చేసే శక్తిలో సహజంగా భావించదు. ఫలితంగా వ్యక్తి నిర్ణయాల్లో అస్థిరత, ఆత్మవిశ్వాసం లేని, మతపరమైన దృష్టికోణంలో గందరగోళంలో ఉంటాడు. ఇప్పుడు మీరు గురువు న్యాచురల్ జోడియాక్లో థర్డ్ హౌస్ జెమినై కదా. జెమినై అంటే మిథునము అంటే మైథునము. జనరల్గా గురువుకు ఆ మైథునం ఇష్టం ఉండదు కాబట్టి న్యాచురల్గా అక్కడ గురుడు కంఫర్టబుల్గా ఉండడు అనమాట. అందుకే మూడో స్థానం గురునికి మరణకారక స్థానం అంటారు. కేతు యొక్క మరణకారక స్థానం నాలుగవ భావం. ఇల్లు, తల్లి, కుటుంబం మరియు మానసిక శాంతికి సంబంధించింది. కేతు మోక్షము, వైరాగ్యం మరియు ఆధ్యాత్మికత కారమైన గ్రహం. అందువల్ల కేతు 4వ భావంలో ఉన్నప్పుడు వచ్చిన కుటుంబ సంబంధం, సుఖము మరియు భావోద్వేగ శాంతిని నాశనం చేస్తుంది. ఫలితంగా వ్యక్తి ఇల్లు, కుటుంబం నుండి వైముఖ్యము, ఏకాంతం మరియు మానసిక అసంతృప్తిని అనుభవిస్తాడు. శుక్రుడి మరణకారక స్థానం 6వ భావం తగాదాలు, శత్రువులు, అనారోగ్యం మరియు సంఘర్షణ ప్రతీక. శుక్ర ప్రేమ, ఆకర్షణ, అందము మరియు భోగానికి కారకమైన గ్రహం. అందువల్ల శుక్రుడు 6వ భావంలో ఉన్నప్పుడు ప్రేమను, ప్రేమమయ స్వభావాన్ని బాధగా మారుస్తుంది. ఫలితంగా వ్యక్తి యొక్క వైవాహిక జీవనం, సంబంధాలు మరియు ఆరోగ్య సమస్యలు వస్తాయి. 6వ భావం అనేది మీకు బ్యాచిలర్హుడ్ అనమాట. అంటే పెళ్ళి కాకుండా బ్రహ్మచర్యం చేసేది ఇల్లు. శుక్రుడు ఎంజాయ్ చేయాల్సిన వాడిని తీసుకొచ్చి మీరు బ్రహ్మచర్యం దాంట్లో ఉంచితే శుక్రుని మరణకారక స్థానం అవుతుంది అనమాట. అట్లాగే బుధుని యొక్క మరణకారక స్థానం 4వది, 7వది భావం. బుధుడు బుద్ధి, సంభాషణ, క్రీడలు మరియు యవనాన్ని ప్రతీక. 4వ భావం భావోద్వేగ బాధ్యత మరియు 7వ భావం వివాహం మరియు భాగస్వామ్యాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది. అందువల్ల బుధుడు ఇక్కడ తన తేలికపాటి చంచల స్వభావాన్ని కోల్పోతుంది. ఫలితంగా వ్యక్తి భావోద్వేగ అస్థిరత, తప్పుగా అర్థం చేసుకోవడం మరియు సంబంధాల్లో గందరగోళాలను ఎదుర్కొంటాడు. బుధుడు అంటే జనరల్గా మనకు టీనేజ్ పిల్లవాడు అనమాట. తెలివితేటలు ఉంటాయి కానీ విచక్షణ ఉండదు. అటువంటి పిల్లవాడు బుధుడు అంటే. మనం తీసుకొచ్చి 4000 అంటే 4వ ఎడ్యుకేషన్ కదా. ఎడ్యుకేషన్లో చదవమంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఆడుకోవాలి, తిరగాలనే ఫీలింగ్ ఉంటుంది కదా. అట్లాగే 7th అంటే మ్యారేజ్. అంటే పరిపక్వత లేని పిల్లవాడిని తీసుకొచ్చి వివాహ బంధంలో ఎక్కిస్తే ఎట్లా ఉంటుందో అటువంటి పరిస్థితి అనమాట బుధునికి. అందుకే అక్కడ మరణకారక స్థానం బుధునికి. కుజుడి యొక్క మరణకారక స్థానం 7వ భావం ప్రేమ, భాగస్వామ్యం మరియు దాంపత్య జీవనానికి సంబంధించింది. కుజుడు యుద్ధము, దాడి మరియు ఆధిపత్యాన్ని ప్రతీక. ఇందువల్ల కుజు 7వ భావం వచ్చినప్పుడు వైవాహిక జీవితంలో ఒత్తిడి మరియు జగడం ఉత్పన్నమవుతుంది. ఫలితంగా తగాదాలు, వైవాహిక అసంతృప్తి, విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కుజుడు 6వ స్థానం కుజునికి ఇష్టం, ఎందుకంటే బ్యాచిలర్హుడ్ కదా. బ్యాచిలర్హుడ్ అంటే కుజుడు పోరాట యోధుడు. యుద్ధానికి పోవడం, ఫైటింగ్ చేయడం, ఆర్గ్యుమెంట్ చేయడం ఇష్టం. అందులో 6th హౌస్లో కుజునికి ఇంట్రెస్ట్ ఉంటుంది. 7th హౌస్ అనేది మ్యారేజ్. అక్కడ అడ్జస్ట్మెంట్, కంపాటబిలిటీ కావాలి. కుజుడు అక్కడ సంతోషంగా ఉన్నాడు.
కుజునికి బ్యాచిలర్హుడ్ అంటే ఇష్టం. యుద్ధంలో పోరాటం చేయమంటే ఆనందంగా ఉంటాడు. కానీ పెళ్ళిలో వచ్చి అవతల వ్యక్తి కంపాటబుల్గా ఉండాలి, సరెండర్ కావాలంటే ఇష్టం ఉండదు. అందుకోసం కుజునికి సప్తమ భావంలో మరణకారక స్థానం. చంద్రుని యొక్క మరణకారక స్థానం 8వ భావం. 8వ భావం మరణము, రహస్యాలు మరియు ఆయుష్కు సంబంధించిన భావం. చంద్రుడు మనస్సు మరియు భావన, భౌతిక సుఖాల కారకమైన గ్రహం. అందువల్ల చంద్రం ఇక్కడ అసురక్షితంగా మరియు మానసికంగా బాధపడతారు. ఫలితం వ్యక్తి యొక్క మానసిక ఒత్తిడి, ఆందోళన, అస్థిరతను ఎదుర్కొంటాడు. అష్టంలో చంద్రుడు మన కారక స్థానం ఉంటుంది. ఎందుకంటే అష్టం అనేది మీ లాంజివిటీ, తర్వాత రహస్యము అంటే మిస్టిక్ థింగ్స్, డెత్కి సంబంధించి చంద్రుడికి అవన్నీ ఇష్టం ఉండదు. చంద్రుడికి ఇష్టం ఎంటర్టైన్మెంట్ కావాలి, ఆనందంగా ఉండాలి. అందుకే చంద్రుడు 8th హౌస్లో చంద్రుడికి ఇష్టం ఉండదు అవన్నీ. రాహు యొక్క మరణకారక 9వ భావం. 9వ భావంలో ధర్మము, గురువు, భాగ్యము మరియు ఉన్నత విద్యకు సంబంధించింది. రాహు మాయ, మోసము, అధర్మము, భౌతిక కోరికల ప్రతీక. అందువల్ల రాహు ఇక్కడ ధర్మము, విశ్వాసం మరియు గురువు నుండి దూరం ఏర్పరుస్తుంది. ఫలితంగా వ్యక్తి అధర్మం వైపు మొగ్గవచ్చు లేదా గురువు తండ్రితో అసమ్మతి ఏర్పడవచ్చు. 9వది అంటే తండ్రి కానీ గురువుకు సంబంధించిన హౌస్ అనమాట. రాహు పరంపర ఇవన్నీ ఆ రిలేషన్షిప్లో ఉండలేను అనమాట. అందుకే 9th హౌస్లో రాహు మరణకారక స్థానం. అక్కడ ఎంజాయ్ చేయలేడు. చీటింగ్ చేసామని తీసుకొచ్చి గురువులాగా ఉండమని, అందరికీ మార్గదర్శనం చేయమని చెప్తే భరించలేడు అనమాట. అందుకే 9th హౌస్ మరణకారక స్థానం రావుకి. సూర్యునికి మరణకారక స్థానం 12వ భావం. 12వ భావంలో త్యాగము, పరోపకారం, విదేశ భూమి, మోక్షానికి సూచిక. సూర్యుడు ఆత్మ, నాయకత్వం, ప్రతిష్ట మరియు అధికారాన్ని ప్రతీక. అందువల్ల సూర్యుడు 12వ భావంలో వచ్చినప్పుడు దాని తేజస్సు క్షీణిస్తుంది. ఫలితంగా వ్యక్తి ఆత్మగౌరవం, లేమి, ఏకాంతము, స్వీయ సందేహంలో ఉండవచ్చు. సూర్యుని కనుక 12వ హౌస్ అంటే క్రెస్ట్ ఫాలన్ అంటారు. అంటే కిరీటం పడిపోయిన రాజులాగా అనమాట. యుద్ధంలో ఓడిపోయి యుద్ధంలో కిరీటం పడిపోయిన రాజులాగా ఉంటుంది ఫీలింగ్ అనమాట. అంటే అవమానపడుతుంటారు. జీవితంలో ఏది సాధించలేరు. జీవితంలో దుర్భరమైన అవమానాలు పడతారు వీళ్ళు. సూర్యుడు 12లో ఉంటే కనుక ఏది సక్సెస్ ఉండదు లైఫ్లో, చాలా కష్టం. ఓకే, సో అందుకోసం సూర్యుడు లగ్నం ఉంటే మంచిది, సూర్యుడు 12లో ఉండకూడదు. ముఖ్యమైన విషయం, మరణకారక స్థానం అధిపతి డిస్పోజిటర్ కూడా బాధపడతాడు. ఎందుకంటే ఆ గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాన్ని నిర్వహించడంలో బిజీగా ఉంటుంది. ఆ గ్రహం యొక్క సహజకారక న్యాచురల్ సిగ్నిఫికేషన్స్ కూడా బలహీనపడతాయి. గ్రహం సమతుల్యతను కోల్పోయి తన ప్రతికూల స్వభావాన్ని చూపించడం ప్రారంభిస్తుంది. పాపగ్రహాలు శని, కుజ, రాహు, కేతు, సూర్య మరింత హానికరమైన ప్రభావాన్ని ఇస్తాయి. శుభగ్రహాలు గురుడు, శుక్రుడు, చంద్ర, బుధ కొంతవరకు నియంత్రిత రూపంలో ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. పరిహారాలు, ఒక గ్రహం తన మరణకారక స్థానంలో ఉన్నప్పుడు దాని శాంతి పరిహారాలు, దానము, మంత్రము, ఉపాసన లేదా రత్నాన్ని ధరించడం ద్వారా దోషాలు తగ్గించవచ్చు. ధన్యవాదాలు.